హాయ్ ఆల్ బనానా స్టెమ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో. కొందరు ఏంటంటే బనానా స్టెమ్ జ్యూస్ ప్రిపేర్ చేసే ముందు ఈ పీసెస్గా కట్ చేసిన వాటిని బటర్ మిల్క్లో నానబెడతారు, లేదా వాటర్లో కొద్దిగా లెమన్ వేసి ఒక 10 minutes సోక్ చేస్తారనమాట. నేను అలా ఏం లేదు, దీన్ని క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టించుకునేస్తాను. ఈ బనానా స్టెమ్ జ్యూస్ నేను ఫస్ట్ టైం ట్రై చేసింది వేలూరులో. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, సిఎంసి హాస్పిటల్కి ఎదురుగ్గా ఈ బనానా స్టెమ్ జ్యూస్ బాగా ఫేమస్ అనమాట. ఎప్పుడు చూసినా బనానా స్టెమ్ జ్యూస్ అనగానే వినే ఒక దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా అది వచ్చి రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ స్టోన్స్ ఉన్నా కూడా స్టోన్స్ని కరిగిస్తుంది అనేసి ఇది బాగా వింటూ ఉంటాను అనమాట. అది కరెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. మన బాడీలో ఉండే టాక్సిన్స్ని కూడా బయటకు పంపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. యూరిన్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కూడా తాగేసేయచ్చు, లేదా మీరు కొంచెం సాల్ట్ పెప్పర్ కూడా వేసుకొని తాగొచ్చు అనమాట. నేను కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసుకుంటున్నాను. పిల్లలకైతే ఫస్ట్ టైం ఇస్తుంటే 2-3 స్పూన్స్ ఇచ్చి వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూసి తర్వాత ఇవ్వండి. మేమైతే వీక్లీ 1 or 2 తీసుకుంటూ ఉంటాము. తప్పకుండా ట్రై చేయండి, బాడీని కూల్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది.